ఇవాళ బియ్యం పిండితో జంతికలు తయారు చేసుకుందాం. హలో అండి, ఇవాళ చిన్న చిన్న జంతికలు చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: పిండి అండి 2 గ్లాసులు. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మన టేస్ట్కు తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. వేసుకున్నాం కదా, ఇప్పుడు కారపొడి వేసుకోవాలండి, ఎండు కారం. ఇప్పుడు ఓమా, దీన్ని నలిపినండి, కొంచెం చేతితో నలుపుకొని వేసుకోవాలి. ఓమా వేసానండి. ఇప్పుడంతా ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇట్లా మంచిగా కలుపుకోవాలండి. ఉప్పు, కారం, ఓమా అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ వేసుకున్నానండి, వేడి చేయలేదు దీన్ని, పచ్చిదే ఆయిల్ వేసుకున్నా. ఈ ఆయిల్ పిండికి పట్టేలా అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అంతా కలగలవాలి మొత్తం అంతటా, మంచిగా అంతా కలుపుకోవాలండి. ఇప్పుడు నీళ్ళను వేడి చేసుకున్నానండి. ఈ నీళ్ళు ఇందులో కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. అంతా కొంచెం చూసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం అంతా మంచిగా కలుపుకోవాలండి. కొంచెం కొంచెం పోసుకోవాలి, ఎందుకంటే లూజ్ అవుతుంది. ఒక్కసారే పోసుకున్నామంటే అంతా లూజ్ అయిపోద్ది. అందుకే కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. పోసుకున్నాక ఇలా అయిందండి. ఒక 5 నిమిషాలు దీని మీద మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. 5 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు తీసి చూద్దాం. ఇలా అయిందండి. ఇప్పుడు దీన్ని కొంచెం వేడి తగ్గింది. ఇప్పుడు దీన్ని ఇట్లా ముద్దగా చేసుకుందాం. అంతా అయిందండి మంచిగా. ఇప్పుడు పావులలో పెట్టుకొని వత్తుదాం. ఇట్లా అయిందండి మంచిగా. ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ వేడుతుంది. దీనికి ఆయిల్ రాసానండి లోపల పావులకు. ఈ పావులోకి పిండి పెట్టుకున్నానండి రెడీగా. ఇట్లా పోసుకున్నానండి పావులతోటి. ఇప్పుడు అందులో వేసుకుందాం. ఒక్కొక్కటిగా పోసుకోవాలండి. ఇప్పుడు దీన్ని తిప్పుకుందాం. ఒక్కొక్కటిగా అన్నీ పోసుకుందాం. ఇక పిండినంతా కలుపుకొని ఇలా రౌండ్ షేప్ వచ్చేటట్టు చేసుకోవాలి. అంతా ఇలా చేసుకోవాలి. ఏనండి, జంతికలు ఇలా రెడీ అయిపోయాయండి. ఇలా గుల్లగా వస్తాయండి. చూడండి, ఇలా బొంగిడిస్తాయి అంటారు వీటిని. ఇట్లా బొంగిడిస్తాయండి.